Hello guys, welcome back to Level Up Summer Syntax series. So first అయితే మనం లాజిక్ బిల్డింగ్ నేర్చుకున్నాము అండ్ లాస్ట్ వీడియోలో మనం వాట్ ఈస్ పైథాన్ అండ్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అండ్ వై డూ వి నీడ్ టు లెర్న్ పైథాన్ అనే దానికైతే ఆన్సర్స్ అయితే నేనైతే అక్కడ చెప్పిన. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి అంటే సో వాట్ డూ వి నీడ్ మోర్ టు స్టార్ట్ ప్రోగ్రామింగ్. సో వీ నీడ్ ఎ ప్లేస్ వేర్ వీ కెన్ రైట్ కోడ్ అండ్ రన్ దట్ కోడ్. సో మనకి ఏదైతే మనం ఇప్పుడు ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం కదా, సో ఇప్పటి నుంచి ప్రోగ్రామింగ్ చేయడానికి వీ నీడ్ ఏ ప్లేస్ వేర్ వీ కెన్ రైట్ కోడ్ అండ్ రన్ ది కోడ్. సో దానికోసం అయితే మనకి ఐడిఈ అయితే కావాలి. సో ఐడిఈ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే మీ లోకల్ సిస్టమ్ ఏదైతే మీ కంప్యూటర్ అండ్ ఆర్ ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో, ఏదైతే మీ లోకల్ మెషిన్ ఉంటుందో, సో దాంట్లో ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో అక్కడ మీరు మీ ప్రోగ్రామ్ని రాసి అండ్ రన్ చేయొచ్చు అండ్ ఆల్సో డీబగ్ చేయొచ్చు అండ్ యూ కెన్ డూ ఎ లాట్ దేర్. సో ఇప్పుడు ఐడిఈ గురించి అయితే తెలుసుకుందాం. సో బేసికలీ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఐడిఈస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి అయితే ఆఫ్లైన్ ఐడిఈ. సో ఆఫ్లైన్ ఐడిఈ అంటే ఏంటి అంటే సో మీ ల్యాప్టాప్ కానీ మీ లోకల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో వితౌట్ ఇంటర్నెట్ యూ కెన్ డూ ప్రోగ్రామింగ్ అండ్ రన్ దోస్ ప్రోగ్రామ్స్. సో ఇది వచ్చేసి అయితే ఆఫ్లైన్ ఐడిఈ. సో ఐడిఈస్ లో దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. ఎగ్జాంపుల్ విజువల్ స్టూడియో కోడ్. సో వచ్చేసి అయితే మైక్రోసాఫ్ట్ వాళ్ళదన్నమాట. మనకి లైక్ ఫర్ పైథాన్ ఐ రికమెండ్ పైథాన్ కమ్యూనిటీ. సో ఇవాళ ఈ వీడియోలో సో we will set up this Python community and it's user friendly and beginner friendly. So that's the reason I prefer Python. And coming to second type, online IDE. So ఏవైతే మీ బ్రౌజర్స్ ఉంటాయో లైక్ క్రోమ్, సో అక్కడైతే మీరు వితౌట్ ఇన్స్టాలింగ్ ఎనీ సాఫ్ట్వేర్ యూ కెన్ రైట్ అండ్ రన్ కోడ్ అనమాట. అండ్ ఆల్సో మీరు అక్కడ కూడా మీ కోడ్స్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్లైన్ ఐడిఈ. సో లెట్స్ సీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఐడిఈ సెటప్ ఫర్ పైథాన్. సో నేనైతే నా బ్రౌజర్ అయితే ఓపెన్ చేసిన. హియర్ సింపుల్గా ఏం చేస్తారు అంటే సింప్లీ సర్చ్ పైథాన్ కమ్యూనిటీ ఎడిషన్ డౌన్లోడ్. సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో పైథాన్ డౌన్లోడ్కి అయితే వెళ్ళినా. ఇక్కడ మీరు ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేయకండి పైథాన్ ప్రొఫెషనల్. కిందికి స్క్రోల్ చేస్తే యూ విల్ హ్యావ్ పైథాన్ కమ్యూనిటీ ఎడిషన్ ఫర్ ప్యూర్ పైథాన్ డెవలప్మెంట్. ఇట్స్ అండ్ ఫ్రీ అనమాట, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. సో హియర్ సింప్లీ సెలెక్ట్ విండోస్ అండ్ డైరెక్ట్గా మనకైతే డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. సో ఇట్ విల్ టేక్ టైమ్. సో అరౌండ్ 400 MB అయితే ఉంది. సో వన్స్ మీ ఫైల్ డౌన్లోడ్ అయినాక సింపుల్గా ఫైల్ని అయితే ఓపెన్ చేయండి. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుద్ది. సో దానిపైన డబుల్ క్లిక్ చేస్తే సో ఎస్ పైన అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అండ్ హియర్ ఐఎమ్ క్రియేటింగ్ డెస్క్టాప్ షార్ట్కట్ అండ్ నెక్స్ట్ ఇన్స్టాల్ అని అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ సింప్లీ ఏం చేస్తారు అంటే ఫినిష్ పని అయితే క్లిక్ చేసేయండి. సో మీ అప్లికేషన్స్లోకి వెళ్ళేసి పైథాన్ అయితే సబ్ చేయండి. సో కమ్యూనిటీ ఎడిషన్ అని అయితే ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్. సో ఇట్లయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. డోంట్ సెండ్ అని అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడైతే మనకి ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. సో సింప్లీ జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ ప్రాజెక్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి ప్యూర్ పైథాన్. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి అయితే లెవెలప్ సమ్మర్ సింటాక్స్ అని అయితే ఇస్తున్నా. సో మీరు కూడా సో లెవెలప్ సమ్మర్ సింటాక్స్ అని అయితే సేవ్ చేయండి. సో దట్ మీరు ఏవైతే మనం ప్రోగ్రామ్స్ ఏవైతే ప్రాక్టీస్ చేస్తామో అవన్నీ వచ్చేసి అయితే దీంట్లో అయితే స్టోర్ చేయొచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అని అయితే క్లిక్ చేసేయండి సింప్లీ. సో మనకైతే ప్రాజెక్ట్ అయితే సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ, ఇక్కడ పైథాన్ ఫైల్ అయితే క్లిక్ చేయండి. పైథాన్ ఫైల్ నేమ్ వచ్చేసి అయితే నేను ఇక్కడ హలో వరల్డ్ అని ఇస్తున్నా. హలో వరల్డ్ ఎంటర్. సో ఇక్కడ హలో వరల్డ్ అనే ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఈ ప్రాజెక్ట్లో సింపుల్గా ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ అని ఇస్తే టాప్లో ఏదైతే రన్ బటన్ ఉందో దానిపైన అయితే క్లిక్ చేయండి. సింపుల్గా మనకి ఇక్కడ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు అవుట్పుట్ అయితే హలో వరల్డ్ అని మనకైతే అవుట్పుట్ వచ్చింది. సో దట్స్ ఆల్. సో ఇదే మన సెటప్. నార్మల్గా ప్రాజెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ కావాలనుకుంటే ఆ ప్రాజెక్ట్కి సింపుల్గా ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ ఓపెన్ చేయొచ్చు. సింపుల్గా అయితే ఎక్స్ప్లోర్ చేయండి. ఇట్స్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఆఫ్లైన్ ఐడిఈ సెటప్. సో ఆన్లైన్ ఐడిఈ సెటప్ కూడా ఇప్పుడైతే చూద్దాం. సో ఆఫ్లైన్ సెటప్ అయితే చూసి కదా. సో ఇప్పుడు ఆన్లైన్ ఐడిఈని ఎలా సెటప్ చేయాలో చూద్దాం.
సో మీ బ్రౌజర్లోకి వెళ్ళేసి అయితే సింపుల్గా రెప్లిట్ అని అయితే సెర్చ్ చేయండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో లింక్ ఓపెన్ చేసినాక ఇక్కడ వెబ్సైట్ అయితే ఇలా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ స్టార్ట్ బిల్డింగ్ అనేది అయితే ఉందో సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసినాక సో ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ గిట్హబ్తో లాగిన్ అవ్వచ్చు ఆర్ఎల్స్ ఈమెయిల్తో కూడా అవ్వచ్చు. సో సింపుల్గా ఉండడానికి అయితే లైక్ నేను ఈ కంటిన్యూ విత్ గూగుల్ అయితే చేస్తున్నా. సో లాగిన్ విత్ యువర్ గూగుల్ అకౌంట్. సో సింప్లీ సో లాగిన్ అయితే చేసేయండి. సో లాగిన్ చేసినాకనైతే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుద్ది. సో ఇక్కడైతే మీకు యూజర్ నేమ్ అయితే అడుగుద్ది. సో బై డిఫాల్ట్ అయితే ఒక నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ చేంజ్ ది నేమ్. సో నేనైతే ఇక్కడ సింపుల్గా లెవెలప్ అని అయితే ఇస్తున్నా. వెన్ డు యూ ప్లాన్ టు యూస్ రెప్లిట్ అంటే జస్ట్ గివ్ ఫర్ వర్క్ అండ్ యూ కెన్ గివ్ బిగినర్ అండ్ స్టార్ట్ బిల్డింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మీకు స్టార్ట్ బిల్డింగ్ విత్ ఎ టెంప్లెట్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా పైథాన్ అని అయితే సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ యూస్ టెంప్లెట్ అని అయితే క్లిక్ చేసేయండి. సో దెన్ మీకైతే ఇట్లా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు చిన్న లైక్ టూర్ అయితే ఉంటుంది లైక్ వాట్ ఈస్ దిస్ ఇంటర్ఫేస్ అనేసి. సో ఇక్కడ చూడొచ్చు ఇట్స్ అండ్ కోడ్ ఎడిటర్. సో ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో సో వచ్చేసి అయితే కోడ్ ఎడిటర్. ఇట్స్ అండ్ రన్ బటన్. సో ఇక్కడ ఏదైతే మనం కోడ్ రాస్తామో కోడ్ రాసినాక ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా మన కోడ్ అయితే రన్ అవుతుంది. అండ్ ఇట్స్ అండ్ అవుట్పుట్ కన్సోల్. ఏదైతే మనం ప్రోగ్రామ్ని రన్ చేస్తామో అవుట్పుట్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇట్స్ అండ్ సైడ్ బార్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫైల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఫైల్స్ లో మనం ఇక్కడ ఏదైతే మెయిన్ ఫైల్ ఉందో main.py. సో .py అనేది పైథాన్ ఫైల్స్ ఎక్స్టెన్షన్ అనమాట. సో దాంట్లో మనం అయితే కోడ్ రాస్తాము. సో రాసి రన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అవుట్పుట్ విండోలో అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఇన్వర్ట్ అండ్ కొలాబరేట్ ఉంది కదా. సో యూ కెన్ కొలాబరేట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్తో ఆర్ఎల్స్ ఎవరితో అయినా సరే కొలాబరేటివ్గా ఒకేసారి మీరైతే కోడ్స్ అయితే రాయొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ రెప్లిట్. కొత్త ప్రోగ్రామ్ని చేయాలనుకున్నప్పుడు సో సింపుల్గా మీరైతే వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది హోమ్. సో హోమ్ పేజ్లో ఇక్కడ సింపుల్గా క్రియేట్ రెపెల్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ పైథాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ టైటిల్ ఏదైతే ఉందో సో టైటిల్లో మీ ప్రోగ్రామ్ లైక్ నేమ్ అయితే ఇవ్వండి. నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు హలో వరల్డ్ అని తీసుకుంటున్నా. సో హలో వరల్డ్ అని నేమ్ తీసుకొని సో ఇక్కడ ఏదైతే క్రియేట్ రెపెల్ అని ఉంది కదా సో దానిపైన క్లిక్ చేస్తే సో వెంటనే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇట్స్ అండ్ ఆన్లైన్ ఐడి అనమాట. సో దిస్ ఈస్ ది బేసిక్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ ఏదైతే main.pyలో అయితే మనం అయితే ఉంటుంది. ఇక్కడ నేను సింపుల్గా ప్రింట్ హలో వరల్డ్ అని అయితే ఇస్తున్నా. హలో వరల్డ్ అని ఇచ్చేసి ఇక్కడ రన్ పైన అయితే క్లిక్ చేస్తే దెన్ ఇక్కడ హలో వరల్డ్ అని అయితే మనకి అవుట్పుట్ అయితే వచ్చింది. సో దాట్ సింపుల్. సో ఇక్కడ అవుట్పుట్ అయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ వచ్చింది. అండ్ దిస్ కోడ్ ఇక్కడ అయితే ఫైల్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనం ఇప్పుడైతే మోస్ట్లీ యూజింగ్ ఓన్లీ main.py అయితే డీల్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇంకొక సెట్టింగ్ ఐ రికమెండ్ ఏంటి అంటే ఇక్కడ కిందికి వెళ్ళేసి ఇక్కడికి వచ్చేసి స్క్రోల్ చేస్తే యూ విల్ హ్యావ్ యూజర్ సెట్టింగ్. సో ఇక్కడ యూజర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాక కిందికి స్క్రోల్ చేస్తే హియర్ యూ విల్ హ్యావ్ ఏఐ కోడ్ కంప్లీషన్. సో దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదైతే కోడ్ ఇంటెలిజెన్స్ అని ఏదైతే ఉందో సో దాన్ని కూడా ఆఫ్ చేయండి. సో ఇట్ విల్ బి బెటర్. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ క్లిక్ చేసి అండ్ హోమ్కి వెళ్ళినా లేదు అంటే ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినా సరే సో ప్రొఫైల్లోకి వెళ్తే సో ఇక్కడ యూ విల్ హ్యావ్ యువర్ ప్రోగ్రామ్స్ అనమాట. ఏవైతే మీరు ఏదైతే రన్ చేసిరో ఏవైతే క్రియేట్ చేసిరో సో అవన్నీ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి అనమాట. సో డైరెక్ట్లీ యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ రిఫర్ అగైన్. సో మళ్ళీ ఆ ప్రోగ్రామ్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఏ సిస్టంలో అయినా సరే ఎక్కడికి వెళ్ళినా ఏ సిస్టమ్కి వెళ్ళినా సింపుల్గా మీరు మీ అకౌంట్ త్రూ లాగిన్ అయిపోతే మీ ప్రోగ్రామ్స్ అన్నీ అక్కడైతే వచ్చేస్తాయి. సో దాట్ సింపుల్. సో ఐ రికమెండ్ ఆన్లైన్ ఐడిఈ. సో ఇఫ్ మీకు కనుక ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే డెఫినెట్లీ యూస్ ఆన్లైన్ ఐడిఈస్ బెటర్ దాన్ ఆఫ్లైన్ ఐడిఈస్ బికాస్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ దెమ్. సో దాట్స్ ఆల్. సో మనమైతే ఆన్లైన్ ఐడి అండ్ ఆఫ్లైన్ ఐడి రెండు అయితే ఎట్లా సెటప్ చేయాలో చెప్పినా కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. సో ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే మన సిరీస్ని అయితే షేర్ చేయండి. అండ్ లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో దానికంటే ముందు వెంటనే అండ్ ఆల్సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.